డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే రెండేండ్ల ఉత్సవాలుగా జరపాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేటలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినందున రెండేండ్ల విజయోత్సవాలను ప్రతిబింబించేలా ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో భారీ వేదిక ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకునే అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించాలని అన్నారు. డిసెంబర్ 8వ తేదీ తొలి రోజున ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు విజయాన్ని చాటి చెప్పాలన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరగాలన్నారు. 9వ తేదీన రెండో రోజున తెలంగాణ భవిష్యత్తు దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలని కళ్లకు కట్టించే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు తయారు చేసుకోవాలని సీఎం సూచించారు. దీనికంటే బెటర్గా అంటే ఎలక్ట్రిషన్ అనేది వస్తున్నాయి వాళ్ళ ఐడియాతో ఇంకొక 2 మీటర్స్ ఇక్కడ రేస్ చేసుకుని ఈ వర్క్ ఈ రోజుతో అయిపోతుంది. ఈ 6 బ్రేక్అవుట్ సెషన్స్ కోసం ఎగ్జిబిషన్ రౌండ్ తీసుకుని ఇక్కడ ఆగొచ్చు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్. ఇక్కడ మనకు ఆ రోజు వారు బిస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్